శివకార్తికేయన్ అలా ప్లాన్ చేసుకున్నారో అలా జరిగిపోయిందో తెలియదు కానీ 2026 స్టార్టింగ్ మాత్రం బాట్ చేయాలని ఫిక్స్ అయిపోయినట్లున్నారు. అందులోనూ అవుట్ అండ్ అవుట్ మహిళల సపోర్ట్ తీసుకుంటున్నారు. శ్రీలీల టు రాధికా శరత్ కుమార్ శివకార్తికేయన్ కి చేస్తున్న సపోర్ట్ ఏంటి? కమ్ ఆన్, లెట్స్ వాచ్. శివకార్తికేయన్ స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంటోంది. ఆచితూచి అడుగులు వేస్తూ సక్సెస్ లో అందుకుంటున్నారు. ఒక్కో సినిమాకి చాలా మంచి వేరియేషన్ చూపిస్తున్నారంటూ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ కూడా అదే క్రేజ్ ని కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయిపోయారు మిస్టర్ కార్తికేయన్. జనవరి 14న రావాల్సిన పరాశక్తిని మరింత ముందుకు జరిపి జనవరి 10నే తీసుకొస్తున్నారు సుధా కొంగర. పీరియాడిక్ కాన్సెప్ట్ తో ఆమె తెరకెక్కించిన ప్రతి ఫ్రేము కలర్ఫుల్ గా పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోందంటోంది కాలీవుడ్. శివకార్తికేయన్ శ్రీలీల పేరుకి కూడా మంచి స్పందనే వస్తోంది. ఇదంతా నటుడిగా శివకార్తికేయన్ గురించి. అంటే జనవరిలో శివకార్తికేయన్ ని స్టార్ యాంగిల్లోనే చూస్తారు జనాలు. ఫిబ్రవరిలో మాత్రం శివకార్తికేయన్ లోని ప్రొడ్యూసర్ యాంగిల్ బయటికి వస్తుందన్నమాట. రాధికా శరత్ కుమార్ కీ రోల్లో నటించిన తాయ్ కిళవి సినిమాకి శివకార్తికేయన్ నిర్మాత. సో 2026 స్టార్టింగ్ లోనూ 2 పడవల మీద ప్రయాణాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలన్న టార్గెట్ తో పనిచేస్తున్నారు శివకార్తికేయన్.